రాహుల్ గాంధీ ఉద్దేశమని ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కుసుమాలం అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఆమె డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల హక్కులను కాలరాస్తుందని ఆమె ఆరోపించారు. ఆదివాసీ పోరాట యోధుల స్ఫూర్తితో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అటు కాంగ్రెస్ పార్టీకి స్థలం విషయంలో బీజేపీ ఎమ్మెల్యే తీరును నరేష్ జాదవ్ తప్పుపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి స్థలం కేటాయించినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు రచ్చ చేయలేదన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ లో బీజేపీకి స్థలాలు కేటాయించలేదా అంటూ నిలదీశారు. గత ప్రభుత్వ జీవో ప్రకారమే కాంగ్రెస్ కి స్థలం అడుగుతున్నామన్నారు. బీజేపీ నేతలు అనవసరంగా ప్రజలను రెచ్చగొడితే తగిన గుణపాఠం చెబుతామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. आदिवासी गिरिजन नायकों को ఢిల్లీకి పిలిచారు. ఆ రోజు కూడా मैं यहाँ पे एलडीएम का प्रोग्राम लेके आई हूँ और दूसरी बात है कि जो नरेगा है, नरेगा के विषय में भी मैंने बात करी है यहाँ पे। राहुल जी का ये कहना है कि जो आदिवासी को वनवासी कहा जाता है, तो आदिवासी के आइडेंटिटी को लेके राहुल गांधी बहुत चिंतित है और उनकी जो जल जंगल जमीन जो यहाँ पे बहुत ज़्यादा संघर्ष हो रहा है, तो ये बहुत आदिवासी को प्रताड़ित किया जा रहा है, घर जलाए जा रहे हैं, उनके लोगों को घर से निकाल जाए, बुलडोजर चलाए जा रहे हैं। तो राहुल गांधी जी का ये कहना है कि जो आदिवासी जो इस धरती के मूल निवासी है, तो ये मूल निवासियों का हक और सभी को, जैसे कि संविधान लेके जब राहुल जी चलते हैं तो सभी को न्याय मिले, वो सामाजिक न्याय की हक की लड़ाई लड़ रहे सभी के लिए और खासकर दलित और आदिवासी और पिछड़े वर्ग के लिए, माइनॉरिटीज़ के लिए, महिलाओं के लिए। अभी महिलाओं के जो नारी शक्ति वंदन बिल का जो विरोध किया है, इसके लिए बीजेपी सरकार ने बहुत सारे आदिवासी अपने कांग्रेस को बोले हैं कि महिला विरोधी है। ఇది ఆల్ ఇండియా ఆదివాసీ కాంగ్రెస్ తరపున గిరిజనుల జాతిలో కూడా నాయకులుగా ఎదగాలని, ఈ దేశంలో రాజకీయంలో కూడా భాగస్వాములు కావాలనేటువంటి రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు అది లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజాక్షేత్రంలో గిరిజన జాతులు కూడా వాళ్ళకు న్యాయం చేయాలా, వాళ్ళ హక్కులు కూడా గిరిజన జాతుల్లో కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పరిధి గురించి కూడా వారి మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆదివాసీ కాంగ్రెస్ ఏ విధంగా బలోపేతం చేయాలా, నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ మాట్లాడడం జరిగింది.